ఓం నమో వెంకటేశాయ. మీరిప్పుడు చూస్తున్నది ఆకాశగంగ. ఇదంతా ఆకాశగంగ యొక్క విశేషం అండి. మనం తిరుమల వచ్చినప్పుడు ఆకాశగంగకు రావడం జరిగింది. ఈ కథ కూడా మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను, పదండి. ఆకాశగంగ స్థల పురాణం విషయానికి వస్తే, శ్రీ పెరియ తిరుమల నంబి అనే వైష్ణవ భక్తాగ్రేసుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పాప వినాశనం నుండి స్వామివారి పూజకు అభిషేకమునకు తీర్థము తీసుకువచ్చేవారంట. వారు తన వృద్ధాప్యంలో కూడా స్వామివారికి పాప వినాశనం నుండి నీరు తీసుకుని వచ్చిన చూచి స్వామివారు ఆయనపై జాలిపడి ఒకే వేట బాలుకుని రూపంలో తిరుమల నంబి వచ్చి మార్గమున నిలిచి, తాత దాహముగా ఉంది, త్రాగుటకు నీరివ్వమని అడగగా, ఆచార్యులు, వత్స ఈ నీరు స్వామివారి పూజకు గాను తీసుకుని పోవచ్చున్నాను, నీకెచ్చటి కాదు అని చెప్పి తన మార్గమున పోవుచుండగా ఆ బాలుడు తన బాణంతో ఆయన తలపై ఉన్న కుండకు రంధ్రం చేసి ఆ నీటిని త్రాగి తన దప్పిక తీర్చుకున్నాడట. అందువలన ఆచార్యులు బాధపడి తిరిగి పాప వినాశముకు పోవుటకు సిద్ధమవడం చూచి ఆ బాలుడు, తాత ఎందుకు కష్టపడతావు, ఇక్కడే నీకు ఆ తీర్థం ఇప్పించదునని చెప్పి అంజనాద్రి కొండను చూచి తన బాణంతో కొట్టగా ఆకాశగంగ కొండను ఛేదించుకుని క్రిందకు ప్రవహించసాగిందట. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆచార్య తిరుమల నంబికి ప్రత్యక్షమై, ఇక మీదట ఈ ఆకాశగంగ తీర్థమునే నా పూజ పునస్కారాలకు ఉపయోగించవలెనని చెప్పి అంతర్ధానమయ్యారంట. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆచార్య తిరుమల నంబి స్వామివారు ఆరాధనకు, అభిషేకమునకు ఆకాశగంగ తీర్థం తెచ్చి ఆనందించారట. ఇప్పటికీ ఆచార్య తిరుమల నంబి వంశీయులు ఈ తీర్థ కంకర్యము ప్రతి దినము చేయుచున్నారట. ఇది ఈ కథగా ఈ స్థలం యొక్క విశిష్టమైన పురాణం. ఆకాశగంగ తిరుమల నుండి. ఓం నమో వెంకటేశాయ.